బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలనాటి సినీ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్న సరోజాదేవి సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూసినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సుమారుగా 200 చిత్రాలు నటించారు సరోజాదేవి. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాస్తో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 2009లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు సరోజాదేవి. సో సరోజాదేవి మరణం అటు కన్నడ, తమిళ్ అండ్ తెలుగు చిత్ర పరిశ్రమలకి తిరుగులోటుగా ఉంది. కోట శ్రీనివాసరావు మరణాన్ని మరిచిపోక మునిపే మరోసారి అలనాటి నటి 200 సినిమాల్లో తనదైన పాత్రలో ముద్ర వేసుకున్నటువంటి సరోజాదేవి మరణం ఒకసారిగా చిత్ర పరిశ్రమని, 3 భాషల చిత్ర పరిశ్రమని ఒకసారిగా కన్నిటి పర్యంతం చేసింది. కన్నడ, తమిళ్, తెలుగు అండ్ హిందీ 4 భాషల్లో 200కు పైగా సినిమాలు నటించారు. సో జనవరి 7, 1938లో బెంగళూరులో జన్మించారు. సౌత్ ఇండియన్ సినిమాకి తన విశిష్ట సేవలను అందించారు. సో 17 ఏళ్ల వయసులోనే కన్నడ క్లాసిక్ మహాకవి కాళిదాస అనేటువంటి ఆ చిత్రంలో అద్భుతంగా నటించారు. బిగాన్ అట్ ఏజ్ ఆఫ్ 17, 17 ఏళ్ల వయసులోనే తను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇక పాన్ సౌత్ ఫేమ్ తెలుగు పాండురంగ మహత్యం 1957లో నటించినటువంటి ఆ చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్లో పేరు ప్రతిష్టతలుగాంచారు. అండ్ తమిళ్లో కూడా నడోడి మనం 1958లో ఈ సినిమాని రాసుకొచ్చారు. ఈ సినిమాలో నటించారు ఆవిడ. ఇక ఆల్ టైమ్ రికార్డ్ అందుకున్నారు. 161వ సినిమాలు నటించారు ఆవిడ. 1955 నుంచి 1984లో అద్భుతమైనటువంటి సినీ రంగ సేవలు అందించారు. ఇండియన్ సినిమాకి డెఫినెట్గా తనదైన ముద్ర వేసుకున్నారు సరోజాదేవి. సో అటు శివాజీ గణేషన్తో పాటుగా ఎన్టీ రామారావు, జమినీ గణేషన్, రాజ్ కుమార్, ఎంజీఆర్ వీళ్ళందరితో చాలా పెద్ద ఎత్తున నటించారు ఆవిడ. ఎంజీఆర్తో ఏకంగా 26 సినిమాలు నటించారు. 26 సినిమాలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఎంజీఆర్తో 26 సినిమాలు నటించడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఎంజీఆర్, ఎన్టీ రామారావు ఇద్దరు కూడా రాజకీయాల్లో బహుబాగా రాణించగలిగారు. సో ఇద్దరు కూడా ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళారు. సో వారితో కూడా నటించింది సరోజాదేవి. సో ప్రస్తుతానికి పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. 1969లో పద్మశ్రీ అవార్డు అందుకుంటే 1992లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. డాక్టరేట్ అందుకున్నారు బెంగళూరు యూనివర్సిటీ నుంచి 2006లో. ఇక ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందుకున్నారు. కలైమామణి రజతోత్సవ అవార్డులను కూడా తను అందుకున్నట్టుగా తెలుస్తోంది. సో అభినయ సరస్వతి కన్నడతు పైంగిలి అనేటువంటి అభివర్ణిస్తూ మాట్లాడుతుండేవారు. అభినయ సరస్వతి అనేటువంటి ఒక బిరుదు తనకు ఉండేది. అటువంటి బిరుదు తను పిలుస్తూ ఉండేవారు. సో ఈరోజు తెల్లవారుజామున తను తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. 87 ఏళ్ల వయసులో తను తుదిశ్వాస విడిచారు. మల్లేశ్వరం, బెంగళూరులో తను ప్రస్తుతానికి తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఫస్ట్ ఫిలిం సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ సినిమా అండ్ సినిమాటిక్ లెజెండ్ హ్యూజ్ డిపార్చర్ లీవ్స్ ఎ డీప్ వాయిడ్. సో తన యొక్క మరణం నిజంగా అటు 4 భాషలు కన్నడ, తమిళ్, తెలుగు అండ్ హిందీ భాషలకి ఆ చిత్ర పరిశ్రమలకి తిరుగులోటుగా ఉంది. మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఏంటి ఒకవైపు కోట శ్రీనివాసరావు యొక్క మరణం మరొక మునిపే మరొక ప్రముఖ హీరోయిన్ 4 భాషల్లో తనదైన శైలిలో ముద్ర వేసినటువంటి సరోజాదేవి మరణించడం ఎలా చూడాలి? ప్రస్తుతం ఆవిడ మరణం పైన ఎటువంటి వార్తలు అంటున్నాయి? మనోజ్, సీనియర్ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి ఈరోజు ఉదయం బెంగళూరులో నివాసంలో కన్నుమూశారు. ఆవిడ కన్నడ భాష అయినప్పటికీ కూడా కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో దాదాపుగా దిగ్గజ నటులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాంటి అగ్ర హీరోలందరితో కూడా ఆవిడ కలిసి పనిచేశారు. 1955లో మహాకవి కాళిదాస అనే ఒక కన్నడ మూవీతో ఆవిడ పరిచయం అయింది. ఆవిడ బి సరోజ తండ్రి నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తి. నాటక రంగంలో ఆయనకి మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే బి సరోజ కూడా నాటక రంగం ప్రవేశం చేసి నాటకాల నుంచి వెండితెరకు వచ్చారు. తెలుగులో ఆవిడ ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దానవీర సూరకర్ణ, అల్లుడి దిద్దిన కాపురం ఇలాంటి సినిమాల్లో ఆవిడ నటించారు. హిందీలో కూడా ఆవిడ అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు. తమిళంలో ఆమె నటించిన ఇరంబుతిరే అనే సినిమాని హిందీలో పునర్నిర్మించారు, రీమేక్ చేశారు. అప్పట్లో దిలీప్ కుమార్ తోటి ఆవిడకి ఆ సినిమాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటించడం జరిగింది.
మన తెలుగువాడైన ఎల్వి ప్రసాద్ తీసిన ససురాల్ సినిమాతో ఆమెకి చాలా మంచి పేరు వచ్చింది. బాలీవుడ్ లో మ్యాగజైన్స్, మీడియా అందరూ కూడా ఈవెంట్ అప్పటికి మద్రాస్ కా సుందర్ తారా అంటూ అభివర్ణించేవాళ్ళు. అంత అందాల నటి, బ్రిటన్లో ఎంత పరిపక్వత ఉండేదో ఆవిడ అందం కూడా అంత ద్విగుణీకృతంగా ఉండేది. అందరినీ అంత తన నటనతోటి అందంతో కట్టిపడేశారని చెప్పుకోవచ్చు. ఆవిడ దాదాపుగా 13 ఏళ్ల వయసు నుంచే ఆవిడ సినిమాల్లో నటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. బెంగళూరులోని సినిమా నుంచి రిటైర్ అయిన తర్వాత తన కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఆవిడ బెంగళూరులోనే స్థిరపడిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆవిడ కన్నుమూశారనే వార్త టాలీవుడ్ కి, అలాగే దక్షిణ భారతంలో ఉన్న చలనచిత్ర పరిశ్రమలో కన్నడ కావచ్చు, తెలుగు, తమిళ్ అన్ని భాషలకు కూడా ఒక చేదు వార్తగానే చెప్పాలి మనవచ్చు. అయితే నిజంగా తన మరణ వార్త 4 భాషల చిత్ర పరిశ్రమకి తీరని లోటుగానే ఉంది. సో తన కుటుంబ నేపథ్యం ఏంటి? తన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇంకా సినిమాల్లో ఉన్నారా? తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రజెంట్ ఉన్నటువంటి సినిమాల్లో ఏ విధంగా ఉంది? రైట్ రవిచంద్ర. సినిమాల్లో లేరనే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ మొదటి నుంచి కూడా హస్బెండ్ తను అబ్రాడ్ లో ఉండేవాడు, తను బిజినెస్ వ్యవహారాలతోటి తను బిజీగా ఉండేవాడు. తను కొంతకాలం నటించిన తర్వాత తను మానేయటం అయితే జరిగింది సినిమాల నుంచి. రిటైర్ అయిన తర్వాత మాత్రం ఆవిడ బిజినెస్ లోనే స్థిరపడ్డారు. బి సరోజాకి 2 కుమార్తెలు ఉన్నారు, ఇందిరా పరమేశ్వరి, భువనేశ్వరి, ఇద్దరు కూడా. ఒక కొడుకు గౌతమ్ రామచంద్ర. వీళ్ళిద్దరు 3 సంతానం అని చెప్పుకోవచ్చు. పెద్ద కూతురు భువనేశ్వరి అయితే మరణించారు. ప్రస్తుతం బెంగళూరులో ఈవిడ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. తప్పితే తన కుటుంబ నేపథ్యం నుంచి తన గ్రాండ్ చిల్డ్రన్ ఎవరు కూడా సినిమా పరిశ్రమలో లేరని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర. సో 4 భాషల్లో నటించారు, పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ 4 భాషల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక ఎంజీఆర్తో ఏకంగా 26 సినిమాలు నటించారు. జమినీ గణేశన్తో, ఆ తర్వాత రాజ్ కుమార్తో, మరోవైపుగా మన తెలుగు నట విఖ్యాత నందమూరి తారక రామారావుతో కూడా చాలా అద్భుతంగా సినిమాలు ప్రదర్శించారు. చాలా మంచి మంచి అవార్డులు అందుకున్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. ఒకసారిగా తను లేరు అనేటువంటి వార్త ఆ సినిమా పరిశ్రమను ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. ప్రస్తుతానికి తన అంత్యక్రియలు కూడా బెంగళూరులో పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. తెల్లవారుజామున తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు సరోజాదేవి.